అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై సంయుక్తంగా చేస్తున్నటువంటి దాడుల విషయంలో అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఈ మధ్యన ఒక సర్వే చేసింది రాయిటర్స్ సంస్థ. రాయిటర్స్తో పాటు IPSOS అనేటువంటి సంస్థ, ఈ రెండు సంస్థలు కలిపి ఒక సంయుక్తంగా ఒక సర్వే చేశాయి. అసలు అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారు యుద్ధాన్ని గురించి అని చెప్పి. ఈ సర్వేలో చాలా షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి 4 అమెరికన్లలో ఒకరు మాత్రమే ఈ యుద్ధానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మిగతా 3 కూడా ఇది మనకు అవసరం లేనటువంటి యుద్ధం, ఇది అనవసరంగా లేని తలనొప్పిని కొని తెచ్చిపెట్టుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి అభిప్రాయపడుతున్నారు ఈ సర్వే ప్రకారం. ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకున్నటువంటి మిలిటరీ పవర్ను ఉపయోగించడంలో అతిగా ముందుకెళ్తున్నారంటే అవసరమైన దానికంటే ఎక్కువ దూకుని ప్రదర్శిస్తున్నారు, మనకు అవసరం లేనటువంటి యుద్ధం ఇదని చెప్పి చాలామంది అంటే సగానికి పైగా అమెరికన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా ఈ సంస్థ సర్వే చెబుతోంది. అలాగే అమెరికా ఈ చేసినటువంటి దాడుల్ని కేవలం 27% మంది అమెరికన్లు మాత్రమే ఆమోదించారు, 43% మంది ఈ దాడుల్ని వ్యతిరేకిస్తున్నారు. మరొక 29% అటు ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదు, నాట్ షూర్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అలాగే కొంతమంది రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ దాడుల విషయంలో వ్యతిరేక భావనతోనే ఉన్నారు, ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మనకున్నటువంటి మిలిటరీ పవర్ని చూపించడం కోసమో లేకపోతే ట్రంప్ ఈగోని సాటిస్ఫైడ్ చేయడం కోసమే యుద్ధం జరుగుతుంది అన్నట్టుగానే కొంతమంది రిపబ్లికన్ లీడర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక డెమోక్రాట్లు అయితే ఎలాగో వ్యతిరేకిస్తూనే ఉన్నారు. భారత్తో సంబంధాలను చెడగొట్టుకోవడం విషయంలో కూడా ట్రంప్ ఇలాగే దుందుడుకుగా వ్యవహరించి సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చి ఏదో కాస్త పాటలు పడుతున్నారు. ఆ విషయంలో కూడా ట్రంప్కు మొట్టికాయలు తగిలాయి, కోర్టులు కూడా మొట్టికాయలు వేశాయి టారిఫ్ల విషయంలో. సొంత పార్టీ నేతలు కూడా ఇప్పుడు వ్యతిరేక ధోరణినే అవలంబించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సర్వేలో పాల్గొన్నటువంటి 10 మందిలో 9 మంది ఈ దాడుల గురించి కనీసం కొంతవరకు కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. సో ప్రధానంగా ఓవరాల్గా అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది అమెరికా పైన ఆర్థిక భారాన్ని పెంచబోతోంది. ఇప్పటికే అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చాలాసార్లు మనం చెప్పుకున్నట్టుగా $37 ట్రిలియన్ అప్పు అమెరికా నెత్తిపై ఉంది. అంటే ప్రతి ఒక్క అమెరికా పౌరుడి పైన కూడా అప్పు ఉంది, ఎక్స్టర్నల్ డెట్స్, ఇంటర్నల్ డెట్స్ అన్నీ కలుపుకొని. ఇలాంటి నేపథ్యంలో మనకి యుద్ధాలు అవసరం లేదు అనేటువంటి అభిప్రాయంతో అమెరికా ప్రజలు ఉన్నారు. ప్రాణ నష్టం కూడా జరుగుతోంది, సైనికులు కూడా కొంతమంది చనిపోతున్నారు, అమెరికా స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అమెరికా ఓడిపోయినా ఎవడు పెద్దగా మాట్లాడుకోరు, కానీ అదే అమెరికా ఇరాన్ ఓడిపోయినా పెద్దగా ఎవరు మాట్లాడుకోరు. కానీ అమెరికా ఓడిపోయిందంటే అంతర్జాతీయంగా అమెరికా పరువు పోతుంది. సో ఇదే అభిప్రాయాన్ని అమెరికా ప్రజలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే రీసెంట్గా మనం ఒక వార్త చెప్పుకున్నాం, ఒక రోజు ఖర్చు 7,000 కోట్ల రూపాయలు. యుద్ధం ప్రారంభించినటువంటి రోజు ఫిబ్రవరి 28వ తారీఖున ఒక రోజు అమెరికాకు అయినటువంటి ఖర్చు 7,000 కోట్ల రూపాయలు మన కరెన్సీలో చెప్పాలంటే. సో అందుకనే అమెరికా ప్రజలు ఈ యుద్ధాన్ని తప్పుపడుతున్నారు. మరి చూడాలి ట్రంప్ ఎంతవరకు దీన్ని తీసుకెళ్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.